రాజసుధా ఛానల్ కి స్వాగతం। మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు ఎన్నో మనం తెలుసుకుంటున్నాం కదా। ఈ రోజు మనం తెలుసుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ అందరి తల్లుల్ని ఇది వేధిస్తుంది। పిల్లలు సరిగ్గా ఆహారం తినకపోతే ఎటువంటి పరిష్కార మార్గాలు పాటించాలి? చాలా మంది తల్లులు అడుగుతున్నారు, మా పిల్లలు సరిగ్గా ఆహారం తినరండి అని అడుగుతున్నారు। మరి గ్రహపరమైన దోషాలు దీనికి ఏదైనా ఉన్నాయా, పరిష్కార మార్గాలు ఏమన్నా ఉన్నాయా చాలా మంది అడుగుతున్నారు। మరి ఈ సందేహానికి చక్కగా సమాధానం నేను ఈరోజు చెప్తాను। అందరు తల్లులు కూడా మరి ఈ చక్కటి పరిష్కార మార్గాలన్నీ కూడా పాటించి మీ సమస్యని దూరం చేసుకోవచ్చు। చిన్న పిల్లలు ఆహారం తినకపోవడం అన్నది చంద్రగ్రహ దోషంగా చెప్తారు జ్యోతిష శాస్త్రంలో। మరి చిన్న పిల్లలు ఎవరైతే చిన్న పిల్లలు అంటే 10 సంవత్సరాల లోపు పిల్లలు కానీ 5 సంవత్సరాల లోపు పిల్లలు, మరి 5 సంవత్సరాల లోపు పిల్లలు చంద్రబింబం లాగా చక్కగా వెలిగిపోతుంటారు। వాళ్ళ మొహం చాలా బాగుంటుంది, చంద్రబింబంలా ముద్దొస్తూ ఉంటుంది, పాలుగారే మొహంలాగా కనిపిస్తుంది, చాలా బుజ్జిగా ఉంటారు। 5 సంవత్సరాల లోపు ముఖ్యంగా ఆడపిల్లలు ఇంకా బుజ్జిగా ఉంటారు కాబట్టి 10 సంవత్సరాలు కానీ 5 సంవత్సరాల లోపు పిల్లలు మరి చంద్రుడి యొక్క అనుగ్రహాన్ని కలిగి ఉంటారు। మరి చంద్రగ్రహం సరిగ్గా లేకపోతే మీరు ఆహారం సరిగ్గా తినరు। ఒక్క విషయం నేను చెప్తాను తల్లులందరికీ, వారు ఆహారం తినట్లేదు అంటే వారికి నచ్చిన ఆహారం మీరు పెట్టాలి, అది ఒక పద్ధతి। లేదా అంటే చాలా వరకు పౌర్ణమి పూజ అని ఉంటుంది, అంటే పౌర్ణమి రోజు దగ్గర ఉన్న అమ్మవారి దేవాలయంలో బెల్లం పరమాణాన్ని కానీ పాయసాన్ని కానీ ఆలయంలో ప్రసాదంలా పంచండి। ఎవరికైతే చిన్న పిల్లలు ఉండి వాళ్ళు ఆహారం సరిగ్గా తీసుకోవట్లేదో వీళ్ళందరికీ కూడా చక్కటి పరిష్కారం నేను ఈరోజు చెప్తున్నాను। మరి పౌర్ణమి రోజు నెలలో పౌర్ణమి వచ్చినప్పుడు మరి బెల్లం పరమాణం కానీ పాయసాన్ని కానీ దగ్గర ఉన్న అమ్మవారి ఆలయంలో ప్రసాదంలా పంచినట్టయితే 1 కేజీ చేయొచ్చు, మీ ఇష్టం, మీ ఓపిక। 1/2 కేజీ చేసి ఆ రకంగా మీరు 1/2 కేజీ బియ్యాన్ని పాలల్లో ఉడికించి ఆ రకంగా పంచండి। ఇది చక్కటి పరిష్కారం, అందరూ పాటించండి। అలాగే నిండు పౌర్ణమి ఉన్నప్పుడు, బయట నిండు పౌర్ణమి ఉన్నప్పుడు ఆవు నెయ్యితో, పౌర్ణమి చంద్ర కిరణాలు పడుతున్నప్పుడు ఆవు నెయ్యితో దీపం వెలిగించి పాయసాన్ని నివేదించండి చంద్రుడికి। ఈ రకంగా నివేదించిన తర్వాత ఆ పాయసాన్ని మీ పిల్లలకి ఆహారంగా పెట్టండి। ఈ రకంగా మీరు తరచూ చేస్తూ ఉంటే పిల్లలు చక్కగా ఆహారాన్ని తీసుకుంటారు। ఆ ఆహారాన్ని తీసుకున్న తర్వాత వాళ్ళకి నచ్చినవి మీరు ఇవ్వచ్చు। అలాగే పిల్లలకి కళ్ళుప్పుతో దిష్టి తీయండి, కళ్ళుప్పు చేతిలో తీసుకొని 3 సార్లు దిష్టి తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో ప్రతిరోజు నిద్రపోయే ముందు ఉదయం సాయంత్రం ఈ రకంగా చేయండి। పిల్లలకి ఏర్పడే దృష్టి దోషాలు కూడా పోతాయి। ఆ పిల్లడికి గిన్నె పట్టుకొని బయట తినిపిస్తుంటారు అందరూ, ఓహో చాలా తినేస్తున్నాడు ఈ పిల్లడు, చాలా అందంగా ఉన్నాడు, చాలా బొద్దుగా ఉన్నాడు, బాగా తింటున్నాడు అని దిష్టి కూడా తగిలి పిల్లలు ఆహారం తీసుకోరు। మరి చక్కగా పాల బుగ్గలతో పిల్లలు కనిపిస్తుంటే దిష్టి ఎక్కువగా తగులుతూ ఉంటుంది। ఈ పరిహారాలు మీరు అందరూ పాటించండి। చిన్నపిల్లలు ఎవరైనా ఆహారం తినకుండా ఉంటే మరి పరిష్కార మార్గాలు పాటించడం వల్ల చక్కటి సత్ఫలితాన్ని మీరందరూ కూడా పొందే అవకాశం ఉంటుంది। మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, వీక్షించండి।